ఐఏఎస్లు ఐపీఎస్లు చదివినటువంటి వెధవలకు చెప్తున్నాను నేను, మనుషులా మీరు పశువులా? ఇటువంటి దుస్సాంప్రదాయాన్ని మీరు పెంచి మీరు పోషించి రేపు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? రేపు ఇదే పరిస్థితి ప్రతి ఒక్కరు తిరగబడి చేస్తే ప్రతి ఒక్క ఊర్లో ఇదే పరిస్థితి ఉందంటే ప్రజాస్వామ్యంలో నిలబడాలనేటువంటి వ్యక్తులంతా ప్రైవేట్ ఆర్మీగా తయారైతే వాళ్ళందరూ కూడా ఆయుధాలు సమీకరించుకునేటువంటి పరిస్థితి వస్తే ఏమవుతుంది ఈ దేశానికి? అది నా బాధ. కళ్ళు ఒకసారి తెరచమని చెప్తున్నాను. ఇక్కడటువంటి లోకేష్ చెప్తున్నాను, నువ్వు చేసేటువంటి పనికిరాని పని, నీకున్నటువంటి ఆ యొక్క ఆ ఈగో, నువ్వు ఏదో ఇక్కడ గెలవాలనే దానికి నువ్వు ఈరోజు పోలీసులంతా ఎంకరేజ్ చేసేటువంటి విధానం ఇది మంచిదా అని చెప్పి అడుగుతున్నా. జగన్ పంచన చేరిన తర్వాత నీ బుద్ధి గడ్డి తిన్నట్లుంది సతీష్ రెడ్డి. ఏం మాట్లాడుతున్నావు కనీసం అర్థమవుతుందా? ఇంగిత జ్ఞానం ఉందా మాట్లాడేటప్పుడు? ఐఏఎస్ ఐపీఎస్లు పెట్టుకుని వెధవలు అని మాట్లాడుతున్నావు. ఎంత కష్టపడి చదివితే ఆ ఉన్నత స్థాయిలోకి ఆ ఉన్నత స్థానంలోకి వస్తారో కనీసం నీకు తెలుసా? 30 ఏళ్లగా ఏ పులివెందుల గురించి అయితే నువ్వు బాధపడుతున్నావో, ఏ పులివెందులో జరుగుతున్న ఎన్నికల గురించి నువ్వు గుండెలు బాదుకుంటున్నావు, ఏ పులివెందులో జరుగుతున్న ఎన్నికలు అప్రజాస్వామ్యంగా జరుగుతున్నాయి నువ్వు మాట్లాడుతున్నావో, 30 ఏళ్లగా ఆ పులివెందుల్లో నామినేషన్ వేసేదానికి భయపడ్డారు స్థానిక సంస్థలలో. 30 ఏళ్లు 4 టర్ములు నువ్వు ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేశావు. ఏ రోజున ప్రశ్నించావా ఈ ప్రశ్న? ఆ రోజు గుర్తుకు రాలేదా ఈ బుద్ధి జ్ఞానం? ఆ రోజు గుర్తుకు రాలేదా ఈ అప్రజాస్వామ్యం? 30 ఏళ్ల తర్వాత ఈరోజు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలలో 11 మంది నామినేషన్లు వేశారు అంటే ఇది ప్రజా తిరుగుబాటు. స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చిందన్న సంతోషంతో ఈ రోజు మా ఓటు హక్కును 30 ఏళ్ల తర్వాత మేము వినియోగించుకోబోతున్నామని ఒక నమ్మకంతో, ఒక సంతోషంతో ఈరోజు ప్రజలందరూ కూడా అడుగులు బయటికి వేశారు. 30 ఏళ్ల తర్వాత ఈ జైలు నుంచి మాకు విడుదల కలిగింది, ఈ పైశాచిక పరిపాలన నుంచి మాకు విడుదల కలిగింది. ఈ పులివెందల్లో సామంత రాజుల మాదిరి, ఒక సైకోల మాదిరి ఒక కుటుంబం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ రాజారెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, ఈ కుటుంబం అంతా కూడా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఎదుటి వాడు ఇంకెవడన్నా సరే స్థానిక సంస్థ నామినేషన్ వేయడానికి వస్తాడు అంటే వాడిని భయపెట్టి వాడిని చంపేస్తామని బెదిరించి భయాందోళనకు గురి చేసి 30 ఏళ్లగా అక్కడ స్థానిక సంస్థ ఎన్నికలు జరగనివ్వకుండా ఏకగ్రీవంగా మీరు ఎవరికి నచ్చితే వాడికి మీరు టికెట్లు ఇచ్చుకుంటూ, మీరు ఎవరికి నచ్చితే వాడికి కుర్చీ వేసి వాడిని పీఠం ఎక్కించి మీకు కావాల్సిన ఇష్టారాజ్యం చేసుకుంటుంటూ పోతుంటే 30 ఏళ్ల తర్వాత ఈ రోజు నువ్వు ఏ లోకేష్ గురించి మాట్లాడుతున్నావు సతీష్ రెడ్డి? ఏ యువ నాయకుడు లోకేష్ గురించి మాట్లాడుతున్నావు? ఆ యువ నాయకుడు నారా లోకేష్ ప్రోత్సాహంతో అక్కడున్న యువ నాయకుడు బిటెక్ రవి వాళ్ళ సతీమణి నించోబెట్టాడు, ధైర్యంగా నించోబెట్టాడు, దమ్ముగా నించోబెట్టాడు. గెలుపోటములు సర్వసాధారణం మిస్టర్ సతీష్ రెడ్డి. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తే వాడే విజేత, ఎవరికి ఓట్లు వేయకపోతే వాడే విజేత కాకుండా ఇంట్లో కూర్చుంటాడు. ఈ రోజు నీ జగన్ కూర్చున్నట్లు 11 స్థానాలు వచ్చినా సరే అసెంబ్లీకి వచ్చే దమ్ము లేకుండా ప్యాంటు తడిపేసుకుంటూ బెంగళూరులో పడుకుంటున్నాడు పోయి. ఈ రోజు అధికారులు పట్టుకొని తిడతావా? ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పట్టుకొని తిడతావు నిష్టానుసారంగా? కడుపు కన్నమే తింటావు కదా, పెంట అయితే తినట్లేదు కదా. పనికి మాల్నోడా. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎంత హుందాగా ప్రవర్తించాం, ఎంత హుందాగా మాట్లాడావు. ఈ రోజు పార్టీ మారి జగన్ చంకనెక్కంగానే, జగన్ కాలు మొక్కంగానే, జగన్ కాలు బూటు కాలు నాకంగానే నాలుక మడతపడుద్దా? మాట మారుద్దా? అధికారుల మీద విరుచుకుపడి మాట్లాడతావా? ఇష్టానుసారంగా మాట్లాడతావా? ఏం తప్పు చేశారు? 30 ఏళ్ల తర్వాత అక్కడ నామినేషన్లు వేయించారు. 30 ఏళ్ల తర్వాత ఈ రోజు ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు అడగడానికి వెళ్లారు. ఈ రోజు గడప గడపకెళ్లి ఓట్లు అడిగారు. ఎక్కడ జరిగింది అరాచకం? ఎక్కడ జరిగింది అన్యాయం? ఈ రోజు ప్రజలందరూ గడప దాటి బయటకు వచ్చి ఓట్లు వేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. కడుపు మంట. ఏ ప్రజలు ఓట్లు వేయొద్దా? అంటే మీకు నచ్చినని మీరు ఎక్కి కూర్చోబెట్టుకుంటారా? ఏకగ్రీవం చేసుకుంటారా? ఇది మీ బాబు గారు రాసిన రాజ్యాంగమా? లేకుంటే జగన్ తాత రాసించిన రాజారెడ్డి రాజ్యాంగమా? ప్రజలు చెప్పుతోడు కొడతారు, గుర్తుపెట్టుకోండి. జగన్ దగ్గర చేరావు కదా అని పిచ్చి కుక్కలాగా పిచ్చివాగుడు వాగితే మాత్రం చట్టాలు చూస్తూ ఊరుకో, ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఈ రోజు పులివెందుల్లో జరిగిన ఎన్నిక ఈ ప్రజాస్వామ్యంలో చాలా స్వాతంత్రంగా, చాలా స్వేచ్ఛగా, చాలా పద్ధతిగా ఎన్నిక జరిగింది. ప్రజలు చాలా సంతోషంగా ఈ రోజు తలుపులు దాటి అడుగు బయటికి వేసి స్వేచ్ఛ స్వాతంత్రంగా బయటకు వచ్చి ఓటు వేశారు. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గెలుపెవడా ఓటమివడా ఆ ప్రజలు డిసైడ్ చేస్తారు. అప్పుడు దాకా ఆపుకో.